నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మనం చర్చించుకోవచ్చు ఎందుకంటే యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిందండి కాంగ్రెస్ పార్టీ నిరసనలకు ఎందుకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిరసనలకు పిలుపునివ్వాల్సిన అవసరం ఏంటి అసలు నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో ఏ1గా ఏ2గా అటు సోనియా గాంధీని రాహుల్ గాంధీని చేర్చడం వెనుక తప్పేంటి ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న మన కీలక నేతలందరూ కూడా నిన్న పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు అంటే గాంధీ కుటుంబం అయినంత మాత్రాన పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని విచారణ చేయకూడదా అంటే గాంధీ కుటుంబానికి ఒక న్యాయం మొత్తానికి భారతదేశానికి మరొక న్యాయమా ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ సంస్థ నష్టాలలో నడుస్తే 2 కోట్లకు సేల్ కావాల్సిన ఆ సంస్థను కేవలం 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసి దాని యొక్క సంస్థకు సంబంధించిన ఆస్తులన్నీ 600 పైచిలుకు ఆస్తులన్నీ కూడా ఈడీ పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆ ముచ్చటను పట్టుకొచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణలో దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నిజానికి నిరసన ఎందుకు వ్యక్తం చేయాలి నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన పూర్తి స్థాయిలో వార్తాపత్రికకు సంబంధించి దాంట్లో భారీగా కూడా మనీ లాండరింగ్ జరిగింది అనేది ఒక ప్రధానమైన చర్చ దానికి సంబంధించి ఈడీ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ దశల వారీగా ఫైనల్గా కూడా ఏ1గా ఏ2గా ఇటు సోనియా గాంధీని రాహుల్ గాంధీని చేర్చడంతో పూర్తి స్థాయిలో భగ్గుమంటున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే యావత్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈడీ కార్యాలయం ముంగట ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే మనీ లాండరింగ్ చేసిన వ్యక్తులను పూర్తి స్థాయిలో షార్ట్ షీట్ వేయద్దు వాళ్ళ మీద కేసులు నమోదు చేయద్దు అంటే గాంధీ కుటుంబం అయినంత మాత్రాన వాళ్ళని వదిలేయాలి నిజానికి ఎవరు గాంధీ కుటుంబం ఏంది వాళ్ళ చరిత్ర ఏంది కాస్త వెనక్కి పోతే మొత్తం కనబడుతుంది ఇది ప్రపంచానికి తెలిసిన విషయం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒకసారికి ఇక్కడ చూడుర్రి ఏందట వీళ్ళ బాధ గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు ఇది మూకుమ్మడి కక్ష సాధింపే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈడీ తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ నిరసన అంటూ కూడా చూడొచ్చు అక్రమ కేసులలో గాంధీ కుటుంబాన్ని లొంగదీసుకోవాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చారని మండిపడ్డారు ఈడీ తీరును వ్యతిరేకిస్తూ బుధవారం హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే ఇది ఇట్లనే ఉంచుదాం ఇగో మన ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా నేషనల్ హెరాల్డ్ అంశంపై దేశవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పిసిసి చీఫ్ అందుబాటులో లేనందున తెలంగాణలో నిరసనలు చేయాలని నిర్ణయం అంటూ కూడా ఇక్కడ హనుమంతరావు ఇతరత్ర వాళ్ళందరూ కూడా కూర్చున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడి అంశం ఇక ఈ అంశాన్ని చూస్తే పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అర్థమైపోతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో నిరసన ఎందుకు వ్యక్తం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత్రి సోనియా గాంధీ వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ఉన్నదో దానికి సంబంధించి అది నష్టాలలో నడుస్తుంది అది 2 కోట్లకు అమ్ముడు కావాల్సిన సంస్థను కాస్త కేవలం 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేశారు అనేక ఒత్తిళ్లను పెట్టి దాన్ని లాక్కున్నారు గుంజుకునే ప్రయత్నం చేస్తారనేది ఒక అపవాదం రెండోది ఏంటి అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ లాండరింగ్ చేస్తారు అనేది రెండో అపవాదం దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది 2014 నుంచి 2022 దాని తర్వాత ఇప్పుడు 2000 పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 25 వరకు కూడా విచారణ జరిపించింది దాంట్లో వాస్తవాలు ఏంది అనేది షార్ట్ షీట్ కూడా దాఖలు చేసింది ఆ షార్ట్ షీట్లో పూర్తి స్థాయిలో ఏ1 ఏ2గా ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళని పేర్లను చేస్తేనట వీళ్ళకట గాంధీ కుటుంబం మీద అక్రమ కేసులు పెడుతున్నారట మరి తెలంగాణలో మీరు చేసేదేంది శుద్ధ పూస పనుల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసేదేందండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెడుతున్నది ఈ తెలంగాణలో 2023లో నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని కేసులు పెట్టిళ్ళు ఏమేమైంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్పగలరా ఈ తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతారా అసలు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిన కేసులలో ఎన్ని కేసులు నిజాలు ఎన్ని కేసులు అవాస్తవాలు అనేది తెలంగాణ సమాజానికి చెప్తారా మీరు అరే
ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడితే, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడితే, దాంతోపాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు విపక్ష పార్టీ మీద కూడా కేసులు పెడితే, ఈరోజు పూర్తి స్థాయిలో నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఈ దొంగలు దొరుకుతానంటే వీళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అనేది ఏంది అంటే మొత్తం ఆగమాగం చేస్తున్నారు. అరే నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసు ఏంది, దాని పూర్వ పరిస్థితులు ఏంది, అసలు ఏం జరిగింది, ఈడీ ఎందుకు రంగంలోకి దిగింది, ఇవన్నీ తెలుసుకోర్రా బాబు. గాంధీ కుటుంబం అయినంత మాత్రాన వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయొద్దా, అరెస్టు చేయొద్దా, బొక్కలో వేయద్దా, ఎందుకే కూడదండి? అరే ఇదెక్కడి విచిత్రమైన వాదన అండి. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసులు పెడుతున్నారట. మరి తెలంగాణలో పోలీసు వ్యవస్థ పెట్టే ప్రతి ఎఫ్ఐఆర్ అక్రమ కేసులే అని మేము నిరసన వ్యక్తం చేయవచ్చా? ఒక అధికార పార్టీ అయి ఉండి పూర్తి స్థాయిలో ఇగో చూడురి ఎంత డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళంటే, ఎంత ఘోరమైన ముచ్చటండి. అరే బర్రాబరి గాంధీ కుటుంబం అయితేంది, ఎవరైతేంది తప్పు చేసినందుకు వాళ్ళ మీద అక్కడ ఈడీ విచారణ జరిగి దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు విచారణ జరిగి పూర్తి స్థాయిలో ఇవాళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసినందుకు వీళ్ళు పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురైపోయి ఆగమాగమైపోయి ఏదో అవుతున్నది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని పట్టుకొని ఈ తెలంగాణలో వీళ్ళు పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తారట. వీళ్ళు తెలంగాణలో అద్భుతంగా పరిపాలన చేస్తారు అని చెప్తున్నారు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా దయచేసి. యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా, నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో పూర్తి స్థాయిలో కూడా విచారణకు సంబంధించి గతంలో ఈ విచారణ పూర్తయిపోయింది. దానికి సంబంధించి A1 A2గా వీళ్ళను అందులో చేర్చినందుకంటే వీళ్ళకట మొత్తం అక్రమ కేసులు పెట్టారని పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అక్రమ కేసులు పెట్టిల్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ సమాజం? అరే అక్రమ కేసులు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులలో ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని అరెస్టు చేస్తే తప్పే ఉన్నది. వీళ్ళకి అంత నొప్పి ఏందో నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని కాదు, ఎక్కడ చూసినా కూడా వీళ్ళని ఎందుకు అరెస్టు చేయకూడదు అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళని అరెస్టు చేయొద్దట, వీళ్ళని అరెస్టు చేయకుండా అక్రమ కేసులు పెడుతున్నారని మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా మూకుమ్మడిగా పోయి ఏది ధర్నా గూకుంటాంటే మాత్రాన నిజాలు అబద్ధాలు అయితే, అబద్ధాలు నిజాలు అయితే. ఒకసారి చూద్దాం వీళ్ళు ఏమేం చేసిళ్ళు, ఏమేం కథ ఏంది అట, వీళ్ళ బాధ ఏందో ఒకసారి చూద్దాం. ఇక చూడరు. మహేష్ గౌడ్ సారథ్యంలో ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి చేపట్టిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు. సికింద్రాబాద్ DCC ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నడిచే పత్రికను తమ డబ్బులు ఖర్చు చేస్తే అది మనీ లాండరింగ్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు పెడితే ప్రజలు క్షమించరు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యనే. ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ వాడుకుంటున్నారు. ఇలాంటి అక్రమ కేసులతో సోనియా, రాహుల్ గొంతుకలను నొక్కేయలేరు. అక్రమ కేసులకు భయపడేది లేదు అని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 95 మంది ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమ కేసులు పెట్టాయని తెలిపారు. కుల గణన సర్వే చేయాలని రాహుల్ గాంధీ పట్టుబడితే ప్రధాని మోదీకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ర్యాలీలో చాలామంది పాల్గొన్నారు. సరే వీళ్ళకేంది, వీళ్ళ బాధ ఏంది అట అంటే వాళ్ళ సొంత పత్రిక. ఇక్కడ నోట్ దిస్ పాయింట్, మీరు మళ్ళీ ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి పత్రికలే లేవు, కాంగ్రెస్ పార్టీకి అసలు ఏది లేదు, మొత్తం కూడా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో అదే చేస్తున్నారు అన్నారు కదా. ఇగో ఇక్కడ ఉన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో నడిచే పత్రికకు తాము డబ్బులు ఖర్చు చేస్తే అది మనీ లాండరింగ్ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు తెలంగాణలో చాలా శాటిలైట్ ఛానళ్ళు, దాంతోపాటు చాలా డిజిటల్ మీడియాలు కూడా కాంగ్రెస్ పార్టీ కనుసన్నలలో, కాంగ్రెస్ పార్టీ బ్యాక్బోన్గా, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోకుండా ప్రచారం చేసే చాలా ఛానళ్ళు ఉన్నాయి. అట్లనే దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఇది దాదాపుగా 2 కోట్లకు నష్టాలలో నడిచినప్పుడు 2 కోట్లకు అమ్ముడుపోవాల్సిన సంస్థను 50 లక్షలకు తీసుకొని వాళ్ళని ఒత్తిళ్లకు చేసి, బెదిరించి, రకరకాలుగా చేసి, దాంతోపాటు అందులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 2014, 22 దాంతోపాటు 2018 వరకు నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. ఎందుకంటే నష్టాలలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు విచారణ పూర్తయిపోయింది. పూర్తి స్థాయిలో A1 A2గా వాళ్ళిద్దరిని చేర్చినందుకట వీళ్ళకట ఏంటంటే గాంధీ కుటుంబం అట ప్రశ్నిస్తుందట. ఏడ ప్రశ్నిస్తుందే నాకు అర్థం కాదు. ఆదాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టమని పట్టుబడి మీరు ఆదానికి సంబంధించి విచారణ చేపించగలిగిలా?
లేకపోతే మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఏమన్నా మీరు ఆపగలిగిలా? దాంతోపాటు ఢిల్లీలో 2 సంవత్సరాల పాటు దాదాపుగా ఏడాది పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి సంబంధించి మీరు ఏమన్నా రంగంలోకి దిగి చేసిలా? ఏం చేసిలు మీరు? కోడిగుడ్డు మీద ఈకలు కూడా బీకలే. మళ్ళీ గాంధీ కుటుంబం అని పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఏమవుతుంది గాంధీ కుటుంబం అంటే? గాంధీ కుటుంబం తప్పు చేస్తే పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదు చేద్దా? వాళ్ళ మీద ఈడీలు ఇతరత్ర ఏం చేయద్దా? అలాగే తెలంగాణలాగా కేటీఆర్ అనేట ఆయన ఉంటాడు. ఆ కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అది ఏంది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, అన్నిబద్ధంగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితేనే పూర్తి స్థాయిలో కూడా గోల్మాల్ జరిగిందని, అరెస్టు చేయాలని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసేది కదా. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఏకంగా ఈడీ ఆరోపించడు కాదు, ఈడీ షార్ట్షీట్లో ప్రత్యేకంగా పేర్కొన్నది. ఈడీ దాంట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న నేతలందరూ కూడా ఏందంటే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. మరి ఏం చేయాలనో ఒకసారి మీరే ఆలోచించురు తెలంగాణ ప్రాంత ప్రజలారా. అంటే ఇప్పుడు ఎవరైతే గాంధీ కుటుంబం అయితేంది, ఎవరి కుటుంబం అయితేంది అంటే వాళ్ళు తప్పు చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్టు చేయొద్దా? తప్పు చేస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో కేసు విచారణ చేయొద్దా? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్పు పేరుతో అధికారంతో వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టింది మీ పార్టీ. తెలంగాణ ప్రాంత ప్రజల్ని హింసిస్తున్నది మీ పార్టీ. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను ఇబ్బంది పెడుతున్నది మీ పార్టీ. తెలంగాణలో ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది మీ పార్టీ. అరే ఎన్ని ముచ్చట్లు చెప్తారు భయ, నాకు అర్థం కాదు. గివిలట గాంధీ కుటుంబానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి దాని విషయంలో పూర్తి స్థాయిలో ఆడ మనీ లాండరింగ్ జరిగిందిరా బాబు అని కూడా ఈడీ చాలా స్పష్టంగా చెప్తా ఉంటే దాన్ని అంతట పక్కన పెట్టి ఏదో జరుగుతున్నది, ఏదో అయింది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించాలి, తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమాలు అన్నింటినీ కూడా బట్టబయలు చేయాలి మీరు. ఎందుకంటే వీళ్ళ జాతీయ నాయకత్వమే అడ్డంగా మనీ లాండరింగ్లో దొరికినప్పుడు ఈ తెలంగాణలో ఉండే నేతలు కూడా మనీ లాండరింగ్లో లేదా ఇతరత్ర ఏంది దోపిడీలో లేకపోతే ఇతరత్ర కబ్జాలో రకరకాల ఆరోపణలు తెలంగాణలో ఇప్పటివరకు వచ్చాయి. వాళ్ళందరి మీద కూడా ఈడీ నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ విచారణ జరిగిన తర్వాత కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదంటే ఎంత దుర్మార్గం అనేది మీరు ఆలోచించాలి. దాంతోపాటు ఈ తెలంగాణలో ఇసుక మాఫియా కొనసాగుతుంది, బూడిది మాఫియా కొనసాగుతుంది, భూ కబ్జాలు కొనసాగుతున్నాయి. చాలా రకాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి దాని సంగతి ఏంది, దాని వార్త ఏంది అనేది ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? దర్యాప్తు సంస్థలు గాంధీ కుటుంబం కాదు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతల మీద పెట్టుర్రి. ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో అద్భుతమైన వార్త ఏంది అంటే మీరు అందరూ ఆలోచించాలి. ఈ తెలంగాణ అంటే మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ, అనేక మంది పోరాట యోధులు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి గడప నుండి పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ప్రశ్నించే అంటే మేధావి వర్గం అనేది ఒకటి ఉన్నది కదా. వాళ్ళ ఇళ్లల మీద ఈడీ దాడులు చేయి బినామీ ఆస్తులు కోకొల్లలుగా బయటకు వస్తాయి. ఒక్కొక్కళ్ళ దగ్గర కళ్ళు చెదిరే ఆస్తులు బయటకు వస్తాయి. నేను మేధావిని అని చెప్పుకుంటున్న ప్రతి మేధావి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పుకునే వాళ్ళ ఇళ్లల మీద ఈడీ ఐటీ దాడులు జరిగితే కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడతాయండి. ఇది వాస్తవమైన విషయం. ఇక్కడ గాంధీ కుటుంబమైనా ఎవరి కుటుంబమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఈడీ విచారణ జరిపింది, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంట్లో షార్ట్షీట్కు సంబంధించి A1 A2గా నమోదు చేస్తుందండి, తప్పే ఉన్నది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి వాళ్ళు చేసిన అవినీతిని బట్టబయలు చేస్తాను. దానికి మీకు నొప్పింది. మీరు అంతగానో నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు పోయి కోర్టులలో కేసులలో ఏంది రౌస్ అవెన్యూ కోర్టు ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి మీరు పోరాటం చేయరు, న్యాయబద్ధంగా పోరాటం చేయండి. మేమే తప్పు చేయాలని నిరూపించుకోండి, కడిగిన ఆనుముత్యాల లెక్క బయటికి రాండినప్పుడు. కానీ ఏదో కేసు నమోదు కాగానే పూర్తి స్థాయిలో ఈడీ ఆఫీసుల ముంగట ఏంది ఇది చిల్లర దుకాణం. న్యాయబద్ధంగా పోండి భయ్. ఇప్పుడు మా మీద కేసులని మేము వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా చేయాలన్నా, లేకపోతే సెక్రటరియట్లో చేయాలన్నా, గాంధీ భవన్లో చేయాలన్నా? ఈ దుకాణాలన్నీ బంద్ పెట్టుర్రి. మీరు ఏం చేయదలుచుకున్నా న్యాయబద్ధంగా ఏమన్నా చేయదలుచుకుంటే న్యాయబద్ధంగా చేయరి. అది న్యాయబద్ధంగా అంటే రాజ్యాంగబద్ధంగా మీరు కోర్టులలో ఊర్రి అక్కడ పోరాటం చేయరి, అక్కడ మీ కేసులలో గెలిపించుకోర్రి. అవి అవినీతి అని అది నీతివంతమైన కేసు, మేము కడిగిన శుద్ధ పూసలం, మేము ఆనిముత్యాలమని బయటికి రారి, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుర్రి, మేము నమ్ముతాం. గీ చిల్లర మల్లర ఇవన్నీ పెట్టేసి ఏదో ఈడీ కార్యాలయానికి సంబంధించి కార్యాలయం కూడా ధర్నా చేస్తే ఈడీ ఆఫీసర్లకు ఏమవుతుంది? మా ఇంటి 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది.
మా ఇంట్లో 2 గంటలు వర్క్ డిస్టర్బ్ అవుతుంది, అంతకు మించి ఏం చేయగలుగుతారండి మీరు? మీరు ఏదన్నా ఉంటే న్యాయబద్ధంగా పోయి కొట్లాడుర్రి. ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా, లా అనేది ఒకటి ఉంది కదా, కోర్టులు ఉన్నాయి కదా, అక్కడికి పోయి కొట్లాడుర్రి. ఎవరిని బెదిరియడానికి ఇవన్నీ? ప్రధాని నరేంద్ర మోడీనా, భారతీయ జనతా పార్టీని బెదిరినా? ఎవరిని బెదిరిస్తారు? భారతీయ జనతా పార్టీ జోలికి పోయి అంత సినిమా ఉన్నదా మీకు? 70mm సినిమా కనబడుతుంది ప్రధాని నరేంద్ర మోడీ జోలికి పోతే. భారతీయ జనతా పార్టీ నేతల జోలికి పోయి చూడుర్రు ఒకసారి. నేను ఎప్పుడో సవాల్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం కాదు, భారతీయ జనతా పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యేలను తీసుకొని చూడుర్రి. ఇట్లా చిట్టి కేసేలోపు మీ ప్రభుత్వం పడిపోకపోతే నన్ను అడుగురి, కన్ను రెప్పగొట్టేలోపు మీ ప్రభుత్వం పడిపోతుంది. ఒకసారి చూడుర్రి, ఆ పని చేయరు. ఏందో అంటే ఇదంతా ఓ పెద్ద ఏంది అంటే బూడుపురానండి, ఓ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ లెక్క పూర్తి స్థాయిలో వీళ్ళు డ్రామాలు చేస్తారు అంతే. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళకి కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే అక్రమ కేసులు అని వీళ్ళకు తెలిస్తే దాన్ని కోర్టు పోయి నిరూపించి ఇది కరెక్ట్ రంజిత్, నువ్వు చెప్పే స్టేట్మెంట్ తప్పు అని చెప్పురు, అప్పుడు నేను మాట్లాడతా. ఏంది ఇది? ఎవరిని తప్పుదో పట్టేయడానికి? ఈ దేశానికి గాంధీ కుటుంబం అయితే ఏంది? దేశం కోసం పోరాటం, అరే ఈ దేశం కోసం వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది పోరాటం చేసిరండి. నేను తెలంగాణ ఉద్యమకారుని కాదా? పోయి కలెక్టర్ దగ్గర పోయి, మా జిల్లా కలెక్టర్ దగ్గర పోయి లిస్టుల పేరు ఉంటుంది చూసుకోపో. మా మీద తెలంగాణ వచ్చినాక కేసులు కాలేనా? ఇప్పుడు కేసులు అయితలేవా? అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కేసులు పెట్టినాయి. ఏదో గాంధీ కుటుంబం అయితే బొచ్చడి కుటుంబాలని ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు. వీళ్ళ రాజకీయ వలలలో చాలామంది. భగత్ సింగ్ ఎట్లా చనిపోయిండు? భగత్ సింగ్ చరిత్ర ఏంది? భగత్ సింగ్ను ఎందుకు ఉరిదీసిరు? ఏం జరిగింది? చరిత్ర తెలియదా? చరిత్ర ఆనవాళ్ళు పోతే తెలియదా? గాంధీ కుటుంబం అంటున్నారు. అసలు ఎవరు గాంధీ కుటుంబం? గాంధీ వారసులు ఎవరు అసలు? గాంధీ వారసులు ఇప్పుడున్న వీళ్ళు వారసులా, ఈ దేశ ప్రజల వారసులా? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా క్వశ్చన్లు వస్తాయి మీకు. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేదంతా ఈ ముచ్చట్లన్నీ బంద్ చేయరు. మీరు నిజంగా తప్పు చేయకపోతే నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఏదైతే ఉందో ఆ మనీ లాండరింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయస్థానంలో కొట్లాడండి. మేము కడిగిన ఆనిముత్యాలం మాకు ఏంది అంటే మాకు కావాలని మరకలాంటి ఇస్తాలని నిరూపించుకోర్రి. ఇదంతా రాజకీయ పొలిటికల్ ఎత్తుగడండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదంతా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే గిడ కనబడుతున్న వార్త ఒకసారి చూడరు. ఈ మేడం మీ అందరికీ గుర్తే ఉంటుంది, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. దాంతోపాటు ఏ ఇన్స్టా రీల్ చూసినా, ఫేస్బుక్ రీల్ చూసినా, యూట్యూబ్ చూసినా ఈ మేడం చాలా చేసే వర్క్ కావచ్చు, లేకపోతే తానైతే ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళొక్కసారి వార్తలలోకి నిలిచింది మేడం, ఒకసారి చూద్దాం. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా స్మితా సబర్వాల్, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్, అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్. గతంలో వ్యక్తిగత కేసులకు 15 లక్షల ప్రభుత్వ నిధులు. ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కార్. ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరోక్రాట్గా పేరొందిన మహిళా ఐఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆమె మరెవరో కాదు, స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ సర్కార్లో దాదాపుగా 9 ఏళ్లు సీఎంఓలో కీలక బాధ్యతలలో ఉన్నారు. అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అయితే కలెక్టర్గా జిల్లాలలో వివిధ హోదాలలో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు. తన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆమె వ్యవహార శైలి, ఆమె పనితీరు పూర్తిగా మారిపోయిందని. ఇది దిశ పేపరే అంటే 100కు 100% ఇది అదే పేపర్. ఏది అంతే అంతే బరాబర్ అంతే ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ అర్థమైపోతుంది. వీళ్ళ అక్షరాలను చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం ఈ మేడం ఏమన్నది, ఏం కథ, ఎందుకంత కోపం వచ్చింది ఒకసారి చూద్దాం. రైట్, ఇక చూడు.
హైదరాబాద్కి వచ్చినాక మేడం మారిపోయిందట. ఏదో ఒక సందర్భంలో ఆమె అత్యుత్సాహం ప్రభుత్వాన్ని వివాదాలలోకి లాగుతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఆమె వ్యవహార శైలిపై విమర్శలు, అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నా ఆమె వైఖరిలో మార్పు రావడం లేదనేది విమర్శలు వస్తున్నాయి. పైగా సోషల్ మీడియా ద్వారా రోజుకు వివాదాస్పదం కొని తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంచే బాధ్యత అవసరం. ప్రభుత్వ సర్వీసులలో పనిచేసే వారికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వ కోడ్ ఆఫ్ కండక్ట్కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధులలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడతాం, స్పందిస్తామంటే కుదరదు. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, తోటి ఐఏఎస్లు అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఇవేవి ఆమెకు తెలియనివి కావు. అయితే వాటిని పట్టించుకోవడం లేదు. తన దుందూకుడు శైలితో విమర్శల పాలవుతున్నారు. ఆమె తీరుపై మేధావులు, విద్యావంతులు, మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరులో మార్పు రావడం లేదని అప్రదత ఉంది. ఆమె చేస్తున్న పనులన్నీ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా పూర్తి స్థాయిలో మారిపోతున్న పరిస్థితి కనబడుతుందట. ఇక ఆ మేడం గురించి ఏకంగా పూర్తి స్థాయిలో రాసిలా. అసలు మేడం పంచాయతీ ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి తెలవాలే చెప్తాను నేను. తాజాగా హెచ్సియు కంచగచ్చిబౌలి భూమి వివాదం, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య హోరాహోరీగా కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. కంచగచ్చిబౌలిలోని వాస్తవాలను దాచి ఏఐ ద్వారా చిత్రాలు, వీడియోలను సృష్టించి ప్రతిపక్షం సమాజాన్ని తప్పుదారి పట్టించిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. కానీ ఇవేవి పట్టించుకోకుండా బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారినిగా ఉన్న ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో చేసిన ఏఐ పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కామన్. కానీ ఒక ఐఏఎస్ అధికారి, ప్రభుత్వంలో పనిచేసే ఆమె ప్రభుత్వాన్ని బదనాం చేసేలా, ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా వ్యవహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ సాధారణ పరిపాలన శాఖ ఎందుకు స్పందించలేదని, ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న ఉద్యోగులకు ఒక రూల్, పెద్దవాళ్ళకైతే మరోలా ఉంటుందంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఒక విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఏం చేసింది అంటే, హైదరాబాద్ హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతా ఉంటుందండి. ఆ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి ఏం చేసిందంటే, ఏఐ ఫోటోతో కూడిన సేవ్ హైదరాబాద్ సేవ్కు సంబంధించి స్మితా సబర్వాల్ పూర్తి స్థాయిలో కూడా రీట్వీట్ చేసింది. రీట్వీట్ చేసినంత మాత్రాన పూర్తి స్థాయిలో కూడా ఆమెకు సంబంధించి పోలీసులు నోటీసులు అందజేశారు. కంచగచ్చిబౌలి వ్యవహారం ఏదైతే ఉందో ఓన్లీ తెలంగాణలోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని విశ్వవిద్యాలయాలు వాళ్లకు మద్దతు తెలిపిన పరిస్థితి ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ హాయ్ హైదరాబాద్ అనే దాన్ని ఎవరైతే వాళ్ళు ట్వీట్ చేసిలో దాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసింది అంతే. ఆమె ఏంది అంటే స్వతహాగా పోస్ట్ పెట్టలే, ఆ ట్వీట్ చేసిందని రీట్వీట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది రచ్చగా మారిపోతుంది. స్మితా సబర్వాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ రీట్వీట్ చేయడం కూడా తప్పేగా మారిందా అనే విధంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇది ఒకసారి చూడండి. హాయ్ హైదరాబాద్ అనేది ఏం చేసిలే అంటే, గచ్చిబౌలికి సంబంధించి స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే, సేవ్ హెచ్సియు, సేవ్ హెచ్సియు బయోడైవర్సీ, సేవ్ హైదరాబాద్ బయోడైవర్సీ అంటూ ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని రీట్వీట్ చేసిళ్ళు స్మితా సబర్వాల్. దీన్ని రీట్వీట్ చేయడంతో పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే, ఇక స్మితా సబర్వాల్కు సంబంధించి నోటీసులు అందజేసే ప్రయత్నం కనబడ్డది. ఒక్కసారి ఇది చూడరు. ఈ పోస్టును స్మితా సబర్వాల్ పూర్తి స్థాయిలో కూడా రీట్వీట్ చేశారు. కాదంటే ఇక్కడ చూడరు. స్మితా సబర్వాల్ రీపోస్టెడ్ హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్టును వారు ట్వీట్ చేస్తే పూర్తి స్థాయిలో వారికి నోటీసులు పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏకంగా ఇక్కడున్న ఎవరు స్మితా సబర్వాల్ ఒక్కరే కాదు, ఇక్కడుండే విపక్షాలు స్పందించాయి. భారతదేశానికి సంబంధించిన మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా విపక్షంగా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి సుప్రీంకోర్టు అయితే ఇక మామూలుగా లేదు, ఆగ్రహ జ్వాలలనే వెళ్ళగక్కింది. ఒక లావా బద్దలైతే విస్ఫోటనం ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ అంతకంటే దారుణంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన బెంచ్ అయితే చాలా ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో ఏఐకి సంబంధించిన ట్వీట్ చేశారనే కారణంతో ఇప్పటికే మన్నె క్రిషాంక్కు సంబంధించి, కొనతం దిలీప్కు సంబంధించి, స్మితా సబర్వాల్కు సంబంధించి వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. స్మితా సబర్వాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో తనను ఒక పెద్ద పోస్టులో ఉన్న కారణంగా అరెస్టు చేయలేదా, అదే సామాన్యుడైతే వాళ్ళను ఊరికే వెళ్ళి అరెస్టు చేస్తారు కదా అనేది ఇక్కడ ప్రధానంగా కనిపించే ఇంకొక ఆరోపణ. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
అసలు అందరూ పోరాటం చేసింది హైదరాబాద్ కంచగచ్చిబౌలి గురించే కదా, సెంట్రల్ యూనివర్సిటీలలో జరిగే పంచాయతీ గురించే కదా. మరి దాని గురించి ఆ పోస్టులు పెట్టినంత మాత్రాన ఏఐని ఉపయోగించి అక్కడ లేని వాతావరణాన్ని పూర్తి స్థాయిలో సృష్టించాలని అనేక రకాలుగా దానివల్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అందరినీ ప్రేరేపించబడి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించాలనే కారణం ప్రభుత్వం వాదిస్తుంది. కానీ నిజానికి కంచగచ్చిబౌలి ఎపిసోడ్కు సంబంధించి ఈ దేశంలో ఉన్న ప్రముఖులు మేధావులు అందరూ కూడా స్పందించాలనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోదు. సో స్మితా సబర్వాల్కు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా మనం వేచి చూడాలి. కానీ స్మితా సబర్వాల్ చేసింది తప్ప కరెక్టా రాంగా అనేది ఒకసారి మనం చర్చించుకుంటే, స్మితా సబర్వాల్ ఒక బాధ్యతాయుతమైన పౌరురాలిగా తన బాధ్యతను నిర్వర్తించింది. ఎందుకు అంటే కంచగచ్చిబౌలికి సంబంధించి పూర్తి స్థాయిలో తన మద్దతును ప్రకటించింది. రెండోది, తాను అధికారంలో అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఉద్యోగంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తనకు స్పందించవచ్చా, దానికి సంబంధించి వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా, వాళ్ళ ఆ లైను దాటద్దు కదా. అంటే వన్యప్రాణుల ప్రాణాలు ఇప్పటికే 3 జింకలు చనిపోతూ ఉంటే మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, మానవత్వం అనే కోణంలో స్పందించడంలో తప్పేంది. ఇంకోటి, ప్రభుత్వానికి సంబంధించి ఎవ్వరు స్పందించినా కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్న జైలు గోడలు కూడా సరిపో. అధికారంలో ఉన్నా లేకున్నా మానవత్వ కోణంలో స్పందించడంలో తప్పేంది అనేది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న మద్దతు. ఏంది స్మితా సబర్వాల్కు పూర్తి స్థాయిలో నష్టమైతే ఏం రాలే పూర్తి స్థాయిలో, ఎందుకంటే వారికి పూర్తిగా కూడా మద్దతు వచ్చిన పరిస్థితే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంచగచ్చిబౌలి ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వారు రీట్వీట్ చేసిళ్ళు, దానికి మద్దతు తెలిపిలు కాబట్టి దాంతో పంచాయతీ ఏంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన పంచాయతీ ఏంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు, అక్కడ ఉన్న ట్రస్టులు లేకపోతే ఇతరత్ర ఏజెన్సీలు ఇచ్చిన నివేదిక, వాళ్ళు చెప్పిన అంశాలేంది, సుప్రీంకోర్టుకు అసలు ఏం రిపోర్ట్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలవాలి. కానీ ఇలాంటి సందర్భాలలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనకు పోయిలు. ఇక్కడ ఉండే చాలా వరకు కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన 3 అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏదైనా ప్రధానమైన అంశం పీకల దాకా వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోతాడు, ఇది సర్వసాధారణం. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రభుత్వానికి అధికారుల మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్లు అయ్యే ఛాన్స్ 100% కనబడుతున్నాయి. లేదా వాళ్ళు అడవుల విస్తీర్ణం ఎట్లా చేస్తారో చేసి చూపించాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇక మూడో అంశం ఏంటంటే జైల్లో ఎవరినేస్తారు ఎవరినేయరు, అసలు కంచగచ్చిబౌలికి సంబంధించి ఏం జరిగింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన సుప్రీంకోర్టు ఆగ్రహ జ్వాలలేంటి, రేవంత్ సర్కార్ నిజంగా కూడా తప్పు చేసింది అని చెప్పడానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పొచ్చా ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఇక్కడ ఒకసారి చూడండి ఏంటి అంటే అక్కడ ఆర్థిక దోపిడీ, 400 ఎకరాల తాకట్టు వేలంపై స్టే విధించాలి, చట్టాల ఉల్లంఘన అక్రమాలపై విచారించాలి, మార్గదర్శకాలను కాదని పర్యావరణ విధ్వంసం, మినహాయింపుల మాటున అనేక చెట్లను నరికివేత, వ్యతిరేకతను అడ్డుకునే అందుకే పోలీస్ ఆపరేషన్, యూనివర్సిటీ భూములలో అరుదైన జీవ వైవిధ్యం, శిలలు, రికార్డుల ప్రకారం 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవే. టీజీఐఐసికి ఇంకా యాజమాన్య హక్కు రాలే, పీసీబీ సిఎఫ్ఈ అనుమతులు కూడా రద్దు చేయాలి, ఖాళీ భూములను సున్నిత జోనుగా గుర్తించాలి, సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన 69 పేజీల నివేదికలలో కేంద్ర సాధికారత కమిటీ 4 వారాలలో తుది నివేదిక ఇస్తామని వెల్లడి, కంచగచ్చిబౌలి భూములపై నివేదికలో స్పష్టం చేసిన కేంద్ర సాధికారత కమిటీ అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ అడవులను పోలిన ప్రాంతాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు త్రిలోకాలు కాల్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డాయి. ఈ క్రమంలో చట్టాలను కూడా ఉల్లంఘించారు. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు తీసుకోవద్దని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి సిఎఫ్ఈ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అనుమతి తీసుకున్నారు. మినహాయింపు ఉన్న చెట్లను మాటున అన్ని రకాల ఆ చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ నివేదికలో కేంద్ర సాధికారత కమిటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం చేసిల్లంటే ఇక్కడ ఆర్థిక దోపిడీ జరిగిందండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో ఆర్థిక దోపిడీ జరిగింది. ఈ ఆర్థిక దోపిడీ ఏ విధంగా జరిగిందన్నా అంటే 400 ఎకరాలకు సంబంధించిన భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అనేది ఒకటి అంశం. దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో 400 ఎకరాలను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలను తీసుకోవాలని, తీసుకున్న తర్వాత ఆర్థికంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి మనుగడ కోసం ఉపయోగించాలనేది వాళ్ళ రెండో అంశం. కానీ ఇక్కడ చట్టాల ఉల్లంఘన జరిగింది, అక్రమాలపై కూడా విచారణ జరపాలంటూ కూడా
వీళ్ళ నివేదికలో పూర్తి స్థాయిలో ఏదైతే కేంద్ర సాధికారత కమిటీ ఉన్నదో వాళ్ళ దాంట్లో పొందుపరిచిన అంశాలు ఇవన్నీ. సో మొత్తానికి ఇక్కడ పోలీసులకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ విద్యార్థుల నుంచి కానీ దాంతోపాటు ప్రజా సంఘాల నుంచి కానీ అనేక రకాలుగా కూడా ఒత్తిడి వస్తుంది. దాన్ని అన్నింటినీ తట్టుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా ఏం కావాలంటే యావత్తు తెలంగాణ సమాజం మద్దతు కూడా అక్కడికి వస్తుంది. కాబట్టి అందుకే పోలీసులను రంగప్రవేశం చేపించారంటూ కేంద్ర సాధికారత కమిటీ చాలా క్లారిటీగా ఇచ్చింది. అంటే కేంద్ర సాధికారత కమిటీ ఎంత అద్భుతంగా చెప్పింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది యూనివర్సిటీ భూములకు సంబంధించి దాంట్లో జీవ వైవిధ్యం ఉంది, శిలలు కూడా ఉన్నాయి. రికార్డుల ప్రకారం 400 ఎకరాలు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవే. ఈ ఏంది అంటే పూర్తి స్థాయిలో 69 పేజీల నివేదికను సంబంధించి ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది ఈ కేంద్ర సాధికారత కమిటీ. ఇక ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది ఒకసారి చూడండి. సర్వోన్నత న్యాయస్థానం అంత సింపుల్గా ఏం వ్యాఖ్యానించలే. ఈ దేశంలోని ప్రతి పౌరుడు ఆలోచింపజేసే విధంగా నిజంగా కూడా సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా కూడా మాట్లాడుతుందా, ఇట్లా కూడా ఉంటుందా, ఇంత ఆగ్రహ జ్వాలలు కక్కుతుందా, సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించి రాష్ట్ర సీఎస్ను కూడా జైలుకు పంపిస్తుందా అంటే గతంలో చాలా సందర్భాలలో పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొత్త ఏమీ కాదు. తప్పు చేస్తే చట్టం అందరికీ చట్టమే, చుట్టం కానివ్వది సర్వోన్నత న్యాయస్థానం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏందో చూడండి. కూల్చివేతల సమర్థతకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి. ఏమని చెప్పింది అంటే మీరు కూల్చేసుడు కాదు నాయన, ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి హైడ్రాతోని కూల్చేసింది. మూసీది అదే పంచాయతీ. దాంతోపాటు బుల్డోజర్లు తెచ్చిళ్ళు, డోజర్లు తెచ్చిళ్ళు, డబుల్ ఇంజన్లు తెచ్చిళ్ళు, ఆగమాగం అడివడి చేసిళ్ళు. తెలంగాణ ఏదో కొంపలాంటకపోయినట్టు ఏదో ఆగమాగం అయిపోయింది. నిజానికి చెప్పాలంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే ఇంకేదన్నా రాష్ట్రంలో ఉన్నామా అంత భయంకరమైన ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చేళ్ళు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమన్నారంటే నాయన కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణం మీద మీరు దృష్టి పెట్టుర్రి అని చెప్పింది. ఇక కంచగచ్చిబౌలి భూములలో అర్థ విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు. 100 ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించాలి, ఇందుకు ఓ ప్రణాళికతో ముందుకు రావాలి. 100 ఎకరాలలో పూర్తి స్థాయిలో గతంలో ఉన్న ఏదైతే అటవీ ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ మీరు పునరుద్ధరించాలి. మీరు పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇందుకు ఒక ప్రణాళికతో ముందుకు రావాలని, లేదంటే అందరూ మొత్తం అధికారులు ఎందరూ జైలు పాలవుతారో కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టు మంచిగా కర్రు కాల్చి వాత పెట్టింది. ఏమని చెప్పింది అంటే వీడ 100 ఎకరాలు ఏవైతే ఉన్నాయో 100 ఎకరాలలో యథాతథ స్థితిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. ఇందుకు ఒక ప్రణాళికను కూడా మీరు తీసుకురావాలి. ప్రణాళికను తీసుకొస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఎందరు అధికారులు జైలు పాలవుతారో కూడా మేము చెప్పలేం. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మీరు 100 ఎకరాలలో అడవిని సృష్టించగలుగుతారా, ఏ విధంగా ప్రణాళిక చేస్తారో చెప్పండి. లేదు అంటే మేము నిర్ణయం తీసుకున్నామంటే తెలంగాణలో ఉన్న ఎంతమంది అధికారులు జైలుకి వెళ్తారో కూడా మాకు తెలియని పరిస్థితి. చాలా స్పష్టంగా ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి. సెలవులలో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించారు? దీనికి ప్రభుత్వం నుంచి కనీసం బాబు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అసలు సెలవులలో ఎందుకు బుల్డోజర్లు మీరు పూర్తి స్థాయిలో కూడా తొలగించిల్లా అంటే సమాధానం లేక ఇట్లున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తప్పు చేశారని వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు. ఇక్కడ ఒకసారి చూడండి 1996 సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించారు. HCUలో ఉన్న 2400 ఎకరాలలో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం. కంచగచ్చిబౌలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం. అక్కడి వన్యప్రాణులకు ఎలా సంరక్షిస్తారో తదుపరి వివరించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశం. CEC నివేదికపై కౌంటర్ దాఖలకు 4 వారాల గడువు. సుమోటోగా కేసు తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అంటే కంచగచ్చిబౌలిలోని 100 ఎకరాలలో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ 100 ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించింది. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంతమంది అధికారులు జైలు పాలవుతారో కూడా తమకు తెలియదని హెచ్చరించింది. చెట్లను కూల్చివేయడానికి సమర్థించుకోవడానికి బదులు అక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం మంచిదని సూచించింది. 100 ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించడం, పర్యావరణాన్ని కాపాడడం, ఆ స్థలంలోకి బుల్డోజర్ల రాక అనుమతి లేకుండా చెట్లను కూల్చివేయడం వంటి అంశాల వరకే తమ విచారణ పరిమితాన్ని స్పష్టం చేసింది.
కంచగచ్చిబౌలి భూములలో ప్రభుత్వ చెట్లను తొలగించడాన్ని సుమోటోగా స్వీకరించిన కేసుపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింగ్, మేనక గురుస్వామి, అమికస్ క్యూరికే పరమేశ్వర్, గోపాల శంకర్ నారాయణ ఏంది వీళ్ళందరూ కూడా వెల్ఫేర్ తరపున పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా దానికి ఏంది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఇగో ఈ పంచాయతీ జరిగింది. ఇక్కడ ఏమన్నది సుప్రీంకోర్టు అంటే, బాబు మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఇక్కడ 2 కీలకమైన అంశాలు వేసిందని చెప్పింది వాళ్ళకు. 1996 సుప్రీం మార్గదర్శకాలను ఏ విధంగా ఉల్లంఘించారు, మొదటి అంశం. రెండోది, పూర్తి స్థాయిలో కూడా మీరు పునరుద్ధరణ చేస్తారా, మేము చర్యలు తీసుకుంటే తెలంగాణలో ఉన్న ఎంతమంది అధికారులు జైలుకు వెళ్తారో కూడా చెప్పలేం. ఇది ఒక క్లారిటీ ఇచ్చింది. మూడోది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము స్పష్టంగా ఆదేశాలు ఇవ్వగలం హెచ్చరించింది ప్రభుత్వాన్ని. ఇంకొకటి ఏంటంటే అక్కడి 4వ అంశం, అక్కడి వన్యప్రాణులకు మీరు ప్రత్యామ్నాయంగా మరి వాటిని ఎట్లా రక్షిస్తారు, దానికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా మీరు కౌంటర్ దాఖలు చేయాలి, మీకు 4 వారాలు గడువు ఇస్తాను చెప్తారా లేదా అంటూ మెడల్ పట్టుకొని పిసికినంత పనిచేసింది ప్రభుత్వాన్ని. అంటే కోర్టుల జోలికి మీరు ఏంది, ఇక్కడ మా ఇష్టం, మాకు అధికారం ఉన్నది కదా, మేము ఏదైనా చేస్తాం, అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదైనా చేయగలుగుతాం, ఎంతైనా ఎంత దూరమైనా వెళ్తామంటే కుదరదు. భారత రాజ్యాంగం ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిందనుకో కోర్టు దాకా వెళ్ళొచ్చు. కోర్టులో ఇక్కడ డివిజన్ కోర్టు కానీ జిల్లా కోర్టులో కూడా అన్యాయం జరిగితే హైకోర్టుకు రావచ్చు, హైకోర్టులో జరుగుతూ సుప్రీంకోర్టు కూడా ఉంటుంది భయ్. నేను చెప్తున్నా కదా, సుప్రీంకోర్టుతో పాటుగా ఇక్కడ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, దేశానికి సంబంధించిన చాలా మూలాలు ఉంటాయి. వెతుకుతే దొరకనేది ఏది ఉండదు. ఈ తెలంగాణలో ఇప్పటి వరకు కంచగచ్చిబౌలి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోయింది. పూర్తి స్థాయిలో చదువుకోకపోయినా సబ్బండ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినాయి. ఏదో ఒక సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాలో జడ్జి కూకొని ఒక ముసలాయన అక్కడ కూకుంటే పూర్తి స్థాయిలో కూడా అది నెమలి చనిపోతే పూర్తి స్థాయిలో దాన్ని ఆ సినిమాలకు సంబంధించి పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జీవిగడ దానికి కూడా అంత్యక్రియలు చేయని చెప్తా అంటే ఆ పక్కన పోయినట్టు ఆయన పూర్తి స్థాయిలో కూడా నేను చూసిన ఆయన కోర్టుకు వస్తే పోయి పొలానికి నీళ్లు పెట్టుకోవాలని నేను తొందరగా పోవాలంటే లేదు లేదు నువ్వే నెమలిని చంపినవట కదా అని ఆడ ఒక స్టోరీ ఉంటుంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు చాలా సంవత్సరాలుగా అడవిని కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు ఏంటంటే ఫుట్బాల్ ఆడడానికి పోయి పూర్తి స్థాయిలో దాన్ని కబ్జా చేయడం కానీ, లేకపోతే అక్రమంగా సెలవు రోజులలో బుల్డోజర్లు తీసుకొచ్చినట్టు ఆ కథలో ఏదైతే నేను చూసినా అన్నట్టుగా పోలీసులు అందరూ అక్కడికి రావడం, ఇదంతా జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిన విషయం. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ పర్యావరణం జోలికి ఏ అధికారి కానీ ఏ హోదాలో ఉండని భయ్, అటవీ శాఖ భూములు కానీ ప్రభుత్వ భూముల జోలికి రావద్దు. వీళ్ళు చేయాల్సిన బాధ్యతలు 6 గ్యారంటీలు, నా 13 అంశాలు, 420 హామీలు నెరవేర్చే పనిలో వీళ్ళు ఉండాలి. అవన్నీ పక్కన పెట్టి ఏదో తెలంగాణలో ఏదో 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 మేమే చేస్తాం ఏం చేస్తారు భయ్ మీరు? మీ వల్ల ఏమవుతుంది నాకు అర్థం కాని విషయం. ఇప్పటికే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆగమైపోయింది. కుక్కలు చంపిన ఇస్తారాకైన తెలంగాణ 20 ఏళ్ళు వెనక పోయింది. ఏ గుడిని అడిగినా, ఏ బడిని అడిగినా, ఏ రాయిని అడిగినా, ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా, ఎక్కడ ఏ కొలిమిని అడిగినా చెప్తారు తెలంగాణ ఆగమైపోతున్నాయి, బిజినెస్లు లేవు, లాస్, అన్నీ లాస్. నేను చెప్తున్నా కదా, ఇదంతా కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడతాను. ఇగో ఇక్కడ కేటీఆర్ దీని మీద స్పందించండి. ఇకనైనా ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. వన్యప్రాణుల పాలిట విలన్ రేవంత్ రెడ్డి 400 ఎకరాలను కాపాడేందుకే కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన. ఈ 400 ఎకరాలను కాపాడడానికి ఒంటి మీద లాఠీ దెబ్బలు తిన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఈ 400 ఎకరాలను కాపాడడానికి తెలంగాణలో ఉన్న ప్రతి డిజిటల్ మీడియా పోరాటం చేసింది. ఈ 400 ఎకరాలను కాపాడడానికి ఎక్కడో పల్లెలో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు తమ యొక్క సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి మద్దతు తెలిపినాం. దాంతోపాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక యూనివర్సిటీలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే సంచలనం అని చెప్పొచ్చు. ఇక దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు. కంచగచ్చిబౌలిపై సుప్రీంకోర్టు ఆదేశాలు హర్షణీయం. ప్రభుత్వం కళ్ళు తెరిపించిన సాధికారత కంటి రిపోర్ట్. ఇష్టారీతన వివరిస్తే సమాజం కోర్టులు ఊరుకోవు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పును తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా చాలామంది నెటిజన్లు హర్షిస్తున్నారు.
ఇది కదా మనం కోరుకున్నది, ఇది కదా మనం అనుకున్నది, ఇది కదా జరగాల్సిన న్యాయం అని పూర్తి స్థాయిలో హర్షిస్తున్నారు. దేశానికి సంబంధించిన చాలామంది నెటిజన్లందరూ కూడా హర్షిస్తున్నారు. కంచగచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. అయితే ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కంచగచ్చిబౌలిల ఎపిసోడ్లో ప్రభుత్వం అబాస్ పాలైపోయింది. తమ యొక్క ఏంది అంటే స్వయంకృత అపరాధం అనే చెప్పొచ్చు. ప్రభుత్వం ఏదో ఆశించి ఏదో చేయబోయింది. మరి దాని వెనుక 10,000 కోట్ల స్కామ్ జరిగినాయి. దాని వెనుక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నాడని కేటీఆర్ చెప్పిండు. దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించాలని ప్రభుత్వం అన్నది. కానీ సుప్రీంకోర్టు నాయన అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, ఏంది అనేక రకాల వృక్ష జాతులు ఉన్నాయి, వాటి సంగతి ఏంది, నువ్వు చెప్పేదంతా అబద్ధం రా నాయన, నేను 2,300 ఎకరాలలో మేము ఆదేశాలు ఇవ్వగలం, ఒక చెట్టు ఆకు కొమ్మను కూడా ముట్టుకోవద్దని మేము ఆదేశాలు ఇవ్వగలం, అయినా కూడా ఇంకా కూడా ప్రభుత్వానికి ఏంది అంటే పూర్తి స్థాయిలో మేము గౌరవం ఇస్తున్నాం అనే విధంగా మాట్లాడింది. సంచలనమైన తీర్పు ఇది. ఇది ప్రభుత్వానికి ఇక ఇప్పట్లో కోలుకోవడం కష్టమే, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం చూడాలి. ఈ అంశం చూడురి, ఏంది చదువుకో కొడుకాని సాగానంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారం మీకు గుర్తుండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరూ చదువుకోమని చెప్తే అక్కడ తెలంగాణ చరిత్ర ఏంది, మనం ఏం చేయాలి, ఉద్యమ వ్యూహాలు ఏంది, ఏంది వ్యూహాలతో పాటు మనం ఏ విధంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని అప్పుడు పాఠాలు బోధించారు. నిజంగా ఇదే జరిగింది. 2001 నుండి 2009 వరకు ఉద్యమం ఒక లెక్క, 2009 నుండి 2014 వరకు ఉద్యమం మరో లెక్క. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ప్రతి ఇంటికి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. దీంట్లో అసలు సందేహమే అవసరం లేదు. తెలంగాణలో ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమకారులందరూ కూడా చాలా రకాలుగా నష్టపోయి గాయపడి గోసపడుతూ ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే కేసులని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యమ గాయాలు ఒంటిపై తగులితే అవి అన్నీ కూడా మానకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రకరకాలుగా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటి అంటే, నేను ఎందుకు ఈ టాపిక్ అంతా చెప్తున్నానంటే, తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, మళ్ళీ మీరు దీనికి కూడా నేను ఒక క్లారిటీ తీసుకొచ్చున్నాను. తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారా లేరా, నిరుద్యోగులు ఉంటే ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది నేను చెప్పలేదు. ఒక్కసారి మీరు వినండి. రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్న విషయం ఇది. Unemployed youth are still waiting for jobs. We are trying our level best to create jobs in the government department, but still lakhs of other unemployed youth are still waiting for jobs. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు అనేది బట్టి విక్రమార్క గారు నోటి నుండి వచ్చిన మాట. అయితే ఈ తెలంగాణలో నిరుద్యోగులు అందరూ కూడా ఏం చేస్తారు అంటే కోచింగ్ సెంటర్ల చుట్టూ వెళ్తారు, లేకపోతే అది పెద్ద మాఫియా కోచింగ్ సెంటర్లో, అది తర్వాత ఎపిసోడ్. ఒక్కొక్క కోచింగ్ సెంటర్ యొక్క బట్టలు ఇప్పే ప్రయత్నం చేస్తా, కానీ అది సెకండరీ, వదిలేద్దాం. తెలంగాణలోని చాలామంది నిరుద్యోగులు పుట్టకొకలు, చెట్టుకొక్కలు, గొడుక్కోలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కాడ కూకొని ఆ 5 రూపాయల భోజనం చేసుకుంటా, ఆ జిహెచ్ఎంసీ వాటర్ తాగుకుంటా, రూమ్లలో పస్తులు పడుకుంటా, ఇంటికాడికి పూర్తి స్థాయిలో డబ్బులు లేక, ఇంటికాడ నుండి డబ్బులు రాక నానా అవస్థలు పడుతూ వాళ్ళు కష్టపడి గోసపడి చదువుకున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాలు. నేను చెప్తున్నా కదా, బంగారు పంటలు అంటారు కదా, పల్లె నుండి వచ్చిన బంగారు విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని పాపం వాళ్ళు చాలా కష్టపడి చదివి తెలంగాణలో గ్రూప్ 1 అనే ఉద్యోగం రాశారు. కానీ గ్రూప్ 1 ఉద్యోగంలో కూడా భారీ స్కామ్ జరిగితే వాళ్ళు ఏం చేయాలి? ఎస్, అప్పుడేమో తెలంగాణ ఉద్యమకారులేమో ఒక జనరేషన్ మాది పోయినా పర్వాలేదు, వచ్చే జనరేషన్ బాగుపడుతుందని వాళ్ళు ఉద్యమానికి త్యాగం చేశారు. ఇప్పుడేమో మేము కష్టపడి చదివితే అమ్ముకున్నారని ఇంకొకరు అంటారు. గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగిందనేది ఆరోపణ వస్తుంది. ఇది జనార్దన్ ఆరోపిస్తున్నాడు, అంటే నిరుద్యోగులకు సంబంధించి. దాంతోపాటు ఇదే విషయానికి సంబంధించి రాకేష్ రెడ్డి మాట్లాడిన, ఇదే విషయానికి సంబంధించి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టిన, ఇదే విషయానికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా పంచాయతీ మొదలుపెట్టింది. ఏంది ఆ 10 మంది సంగతి ఏంది? 21,093 మంది పరీక్షలు రాస్తే 21,103 మందికి రిజల్ట్స్ ఎట్లా ఇస్తారు? అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలు కూడా ఉన్నారా? గ్రూప్ 1లో భారీ కుంభకోణం, కోట్ల రూపాయల చేతులు మారాయి. సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీజేపీ నాయకులకు మాటలు
బీజేపీ నాయకులకు మూటలు వెళ్తున్నాయి. అందుకే సీఎంతో లాలూచి. బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ సమాజం కూడా ఆ 10 మంది సంగతి ఏంది? మొత్తానికి 21,093 మంది పరీక్షలు రాసిల్లండి, ఓకే క్లారిటీ. కానీ 21,103 మందికి రిజల్ట్స్ ఎట్లు ఇస్తారు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇది టీజీపీఎస్ సంబంధించిన చైర్మన్ గారు చెప్తారా, రాజీనామా చేస్తారా? టీజీపీఎస్కు సంబంధించిన సభ్యులు చెప్తారా, రాజీనామా చేస్తారా? మా విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్యలు తీసుకుంటారా, వారు కూడా రాజీనామా చేస్తారా? తెలంగాణలో ఉద్యోగం అనేది 6 కాలం కష్టపడి వాళ్ళు పంట ఎట్లా పండిస్తారో రైతులు, వాళ్ళ కొడుకులు వచ్చి ఇక్కడ కష్టపడి చదువుకుంటే పుస్తకాల పురుగు లెక్క మారితే ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకున్న నీచమైన ప్రభుత్వం ఇది. నేను డైరెక్టే అంటాను, ఎలాంటి డౌట్ లేదు. మీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే దీని మీద విచారణ చేయర్రి. అసలు ఎంతమంది అటెండ్ అయ్యండి? 21,093 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే నీకు 21,103 మంది ఎక్కడి నుండి వచ్చిళ్ళు? వేరే గ్రహాంతరం నుంచి, అంగారక గ్రహం, కుజుడు గ్రహం, సూర్యగ్రహం, చంద్రగ్రహం నుంచి ఏమన్నా రాలిపడ్డరా? ఈ అరాచకమేంది అంటున్నా నేను. ఈ ధోరణి ఏంది అని అడుగుతున్నా. ఓ నా తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు నీ కొడుకో బిడ్డో కష్టపడి చదువుకుంటా ఉంటే ఈడ 21,093 మంది పరీక్షలకు సంబంధించి రాస్తే 21,103 మందికి రిజల్ట్స్ ఎట్లొస్తాయి? ఆ 10 మంది ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు? అంటే ప్రశ్నాపత్రం నుండి ఇంకొక ప్రశ్నాపత్రం జరిగిందా? ఎక్కడి నుండి వచ్చిళ్ళు? మరి టీజీపీఎస్సీకి సంబంధించి కళ్ళు కనబడతలేవా, వాళ్ళకు వినబడతలేవా ఈ ఆర్తనాదాలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు? ఈ రిజల్ట్స్ ఎట్లిస్తారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది అడుగుతున్నారు కదా. ఆఖరికి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళ గొంతుల నిండా వాళ్ళ కడుపుల బాధ అంతా వెలగక్కిలు కదా. ఎందుకు స్పందించట్లేదు అంటున్నా. టీజీపీఎస్సీకి సంబంధించి ఏమన్నా వాళ్ళ సొంత ఇంట్లో రాజ్యాంగం అది? ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి సమాధానం చెప్పరా? ఈ తెలంగాణలో ఉన్న 40 లక్షల మందికి నిరుద్యోగులకు సమాధానం చెప్పరా వీళ్ళు? అరే ఇంత దారుణమా అండి? ఇంత ఘోరమా అండి? ఎంత అన్యాయం, ఎంత అరాచకం ఇది! ఎంత అవమానం అండి, నాకు అర్థం కావట్లేదు. నిరుద్యోగులను హేళన చేస్తున్నారండి వీళ్ళు. అంటే మా దగ్గర రాజ్యాంగ పదవులు ఉంటే మేమేమైనా చేస్తాం మా బిడ్డలకు. ఇల్లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మరి ఏది మన పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే ఒక కీలకమైన అంశాన్ని చేసిండు. అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలు కూడా ఉన్నారట. మరి వారు అప్లికేషన్ చేసిల్లా, అప్లికేషన్ చేయలేదా, అసలు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలా, ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదా? ఈ పంచాయతీ కూడా మనం చూడాలి. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచించండి. మీ సైరన్ మొదలు పెట్టండ్రి. అరే ఇంత ఘోరంగా రిజల్ట్స్ ఇస్తే మీరు ఏం చేస్తే పోతే ఎంత అన్యాయం ఇది? భారతీయ జనతా పార్టీ నేతలందరూ ఏడివేలు. ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చిన బండి సంజయ్ ఎక్కడ? ఆ రోజు ఇదే విద్యార్థులను రెచ్చగొట్టిన మేధావులందరూ కూడా గత ప్రభుత్వంలో విద్యార్థులను రెచ్చగొట్టి ఉసిగొలిపి కృత్రిమ ఉద్యమాన్ని తయారు చేసిన ఆ మేధావులంతా ఏడున్నారు? ఏ ఎలక తొక్కలు ఉన్నారు, ఏ ఎలక పొక్కలు ఉన్నారు? వినబడతలేదా, కనబడతలేదా? ఈ అరాచకం కండ్ల ముంగట ఇంత సజీవమైన సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా. 21,093 మంది అభ్యర్థులకు సంబంధించి పరీక్ష రాస్తే 21,103 మంది రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ 10 మంది ఎవరు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇంత బాధ్యత, ఇంత ఘోరమా? తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? మీరే ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి సిబిఐ విచారణ జరిగితే గనకనే న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది మీరు గుర్తుపెట్టుకోరు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇక నిన్న నిజామాబాద్ జిల్లా భీమ్గల్ అండి. ఇది హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్. మంత్రి పర్యటనలో పోలీసుల జులూం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత. తులం బంగారం ఏమైందని జూపల్ని నిలదీసిన ఎమ్మెల్యే వేముల. అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు. నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం. పలువురికి గాయాలు. లాఠీచార్జ్ నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి. ఇది నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో బుధవారం జరిగిన మంత్రి జూపల్లి కార్యక్రమంలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు, పోలీసులు. ఈ అరాచకం ఇంకా మామూలుగా లేదు. ఈ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒకసారి ఈ అరాచకాన్ని కూడా మీరు చూసి ఒకసారి చూడుర్రి ఈ అరాచకం ఏంది, కథ ఏంది. ఇక్కడ ఏంది అంటే వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి జూపల్లికి సంబంధించి
తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు. ఒక్కసారి మీరు మీరు వినాలి ఇదంతా. ఎందుకంటే వాళ్ళ హామీల గురించి మనం అడగాలి. మనకు రైట్ ఉన్నది, మనకు అక్కడ హక్కు ఉన్నది. అది ఎవరో చెప్పలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారే చెప్పిళ్ళు. మా హామీల మీద మీరు నిలదీయండి, తప్పులేదు అన్నాడు. మరి నిలదీస్తున్నారు, సమాధానం ఇది. ఇక చూడు. ఇది పోలీసులకు సంబంధించిన ఎపిసోడ్, ఓకేనా. ఇక్కడితో పాటుగా మీకు ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి. ఇక చూడుర్రి, మామూలు కాదు అసలు. ఇగో ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఇక్కడ పూర్తి స్థాయిలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వారు నినాదాలు చేస్తున్నారు. ఇది తులం బంగారం అడిగినందుకు అక్కడ పరిస్థితి ఇదండి. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన దీంట్లలో పూర్తి స్థాయిలో ఒకసారి వినండి. ఇక్కడ ఏంటంటే చాలా పంచాయతీ నిన్న తారాస్థాయిలో జరిగింది. సో నిన్న పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ ఏంటంటే నిన్న నిజామాబాద్కు సంబంధించి భీమ్గల్కు సంబంధించిన పంచాయతీ ఇది. ఇక్కడ ఏంటి విషయం ఏంటి అంటే షాదీ ముబారక్ను కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేసారు. సరే, బాగుంది, అద్భుతంగా ఉంది, కాదంటలేం. మరి తులం బంగారం ఎక్కడా? తులం బంగారం తుస్సుమన్నదా? తులం బంగారం అటకెక్కిందా? తులం బంగారం ఆవిరైపోయిందా? తులం బంగారం ఆచూకీ లేదా? ఏంది సంగతి? మీరిచ్చిన హామీలే కదండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏడబాయ్ వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. మీరు ఇల్లు ఇచ్చింది మీరే కదా, ఇల్లు ఇచ్చింది మీరే కదా, ఇది ఇచ్చింది. మరి మీ 6 గ్యారెంటీలలో తులం బంగారం అనే ఎపిసోడ్ ఉన్నది కదా, మరి ప్రజల హక్కు కదా, వాళ్ళు ప్రశ్నిస్తారు. మీరు ఇచ్చిన హామీని వాళ్ళు ప్రశ్నించడంలో తప్పే లేదు కదా. మరి వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద లాఠీచార్జ్ ఎట్లా చేస్తారండి? ఏ రాజ్యాంగంలో ఉందండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ రాజ్యాంగంలో ఉందా, యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో? ఎందుకంటే వారు ముఖ్యమంత్రి, వారిని ఖచ్చితంగా అడగాల్సిందే. ఇది ప్రజల హక్కు. మీరు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని ఏమని చెప్పిళ్ళు? ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత రకరకాలుగా బోధించారు కదా. మీరు చెప్పిన ముచ్చట్లు మాకు గుర్రావు. మామూలుగా చెప్పిర్రా మీరు? మామూలుగా మాట్లాడిర్రా మీరు? మామూలుగా అబద్ధాలు చెప్పిర్రా? ఏమైపోయింది మరి మీది? తులం బంగారం ఏది అన్నందుకు వాళ్ళని పూర్తి స్థాయిలో హింసిస్తారా? వాళ్ళ మీద దాడులు చేస్తారా? వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా? అరే, మంత్రి అయితేంది, సీఎం అయితేంది, పీఎం అయితేందండి, మీరు ఇచ్చిన హామీల మీద ప్రజలు అడగడంలో తప్పు లేదు కదా. ఏ పార్టీ అయితేంది, కళ్యాణ లక్ష్మి అన్నప్పుడు తులం బంగారమి, షాదీ ముబారక్ అన్నప్పుడు తులం బంగారమి. అలాంటప్పుడు నువ్వు ఆ వేదిక ఎట్లా ఎక్కుతావు? నువ్వు ఇచ్చిన హామీ నువ్వే నిలబెట్టుకోవాలన్నప్పుడు ఆ వేదిక ఎక్కే నైతిక హక్కే లేదు కదా మరి నాకు, మంత్రి గారికి. అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక వ్యక్తి మీద లాఠీ చార్జ్ చేయమని ఏ రాజ్యాంగంలో రాసిందో ఒకసారి చెప్పాలి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? ఏంది అసలు? ఏం జరుగుతున్నది తెలంగాణలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిదా జరిగేది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. తులం బంగారం పంచాయతీ గురించి అడిగినందుకు నిన్న బాల్కొండ నియోజకవర్గానికి భీమ్గల్లో ఇంత పంచాయతీ జరిగింది. అంటే ఆఖరికి వేముల ప్రశాంత్ రెడ్డికి సంబంధించి అడుగుతూ ఉంటే కూడా సమాధానం చెప్పక సభ దిగి వెళ్ళిపోయిర్రండి. మీరే కదన్నా తులం బంగారం ఇస్తాం అని చెప్పింది ఈ కాంగ్రెస్ నేతలే కదా. మరి ఏమైపోయింది ఈరోజు? వాళ్ళు అడుగుతున్నారు, ఏమైపోయింది? సమాధానం ఏది? వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కదా, ఏమైంది అని అడుగుతున్నారు. మరి దీని సంగతి ఏంది అంటే ఇప్పటివరకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. దాని గురించి అడిగినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైన పరిస్థితి. ఇక ఇది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపహాడ్లో బుధవారం సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేసింది. తడిసిన ధాన్యం ఏది పరిహారం? వడగళ్ల బాధితుల ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. నష్టపోయిన ప్రతి ఎకరానికి 50,000 ఇవ్వాలి. వీళ్ళకు
సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై రైతులు రాస్తారోకో చేస్తున్న పరిస్థితి. మరి ఏమైపోయింది, ఏమైంది అంటున్నా. వడగళ్ల వాన పడ్డప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో హెలికాప్టర్ వేసుకొని ఖమ్మం, కరీంనగర్, వరంగల్ పోయిన ఘటనలు గుర్తున్నాయా? మరి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇది? గింత దున్నపోతు మీద వాన వచ్చినా కూడా కనీసం దాన్ని వెళ్తే ఏమైనా వలుకుతుందేమో. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? ఎందుకు స్పందించట్లేదు? ఎంత బాధాకరమైన విషయం అండి. ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వదు, రైతులకు కరెంట్ ఇవ్వదు, రైతులకు రుణమాఫీ ఉండదు, రైతులకు రైతు భరోసా ఉండదు, రైతులకు అన్ని పంటలకు 500 బోనస్ ఉండదు. రైతులకు సంబంధించి కనీసం ప్రకృతి చేసిన విలయతాండవం వల్ల వాళ్ళు నష్టపోతే వాళ్ళకు కనీసం అంటే కనీసం పరిహారం ఉండదు. మరి ఇంతకంటే దారం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉన్నదా? వాళ్ళు ఎర్ర టెండలాడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించకపోతుంది? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక ఇంతకంటే దారం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ చూసినాం, ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఎస్టీ వర్గీకరణ మొదలైంది. చూడు, ఎస్టీ వర్గీకరణ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్, ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు ఖమ్మం, వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగా నేడు ఇల్లందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్. తెలంగాణలో మరో సామాజిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో షెడ్యూల్ తెగలను అంటే ఎస్టీలు కూడా వర్గీకరణకు గలమెత్తుతున్నారు. ఆదివాసుల హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ, ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్, పలు ఆదివాసీ ప్రజా సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం 15% ఎస్సీ కోటా రిజర్వేషన్లు, మాదిగ ఉపకులాలకు 9%, మాలల ఉపకులాలకు 5%, సంచార జాతులకు 1% వర్తింపు చేయాలని నిర్ణయించింది. అలాగే ఎస్టీ అమలు చేస్తున్న 10% రిజర్వేషన్లను కూడా ఉపకులాల వారీగా జనాభా ప్రాతిపదికన పంచాలని ఆదివాసీల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ రిజర్వేషన్ల పంచాయతీ మళ్ళొచ్చింది. ఏంది అంటే మాదిగ ఉపకులాలకు సంబంధించి 9%, మాలలకు 5% సంబంధించి, సంచార జాతులకు 1% వర్తింపజేయాలని నిర్ణయించింది. అట్లనే మా ఎస్టీలకు సంబంధించి మా ఎస్టీ వర్గీకరణ ఉద్యమానికి కూడా కావాలి. ఇక్కడ ఆదివాసీలకు సంబంధించి పంచాయతీ, దాంతోపాటు తుడుం దెబ్బ వాళ్ళది, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్, ఆదివాసీ ప్రజా సంఘాలకు సంబంధించి కూడా ఉద్యమం మొదలైంది. ఏంది పరిస్థితి? మళ్ళీ తెర మీదకి ఎస్టీ ఉద్యమం మొదలైంది, మళ్ళీ తెర మీదకి ఎస్టీ వచ్చింది. మరి దీని సంగతి ఏంది? ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ తలనొప్పేది. మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ, ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ. ఏదో ఒక సమస్యలో పూర్తి స్థాయిలో కూడా వెంటాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ తెర మీదకి ఎస్టీ వర్గీకరణ రావడంతో మరి ప్రభుత్వం తలప్రాణం తోకకస్తది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటే, ఈరోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఎక్కువ చెప్పా, ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డడికి కూడా తెలుసు, పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అన్న ఏం జరుగుతున్నది అంటే, ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నది. మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇది లైక్ చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో షేర్ అనే ఆప్షన్ ఉన్నది కదా, షేర్లో మీ ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటే అన్నీ వేయరు. దాంతోపాటు వీడియో ఓపెన్ చేయగానే ఇక్కడ లైక్ కొట్టి మద్దతు తెలపండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ గారి వారి యొక్క ఆశయ సాధన కోసం, 1200 మంది విద్యార్థుల ఆశయ సాధన కోసం నా ప్రయాణం కొనసాగుతుంది. మీరందరూ కూడా మద్దతు తెలియచేయండి.